అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 31వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పరపచ్చాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం, విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. గొప్ప ఆలోచనలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా తోటివారి సహకారం లభిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల నిర్ణయాలు వెలువడిన మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుతో ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయం వరిస్తుంది. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో చేసే పనులు అనుకూలంగా ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అనుకున్న
పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారం మరింత పుంజుకుంటుంది. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగిన ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారమవడం. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.